కాళేశ్వరంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ జోసెఫ్ గోబెల్స్ రామారావు అని పేరు పెట్టుకుంటే మంచిదని సెటైర్ వేశారు. నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ప్రతి ఏడాది 6.5 లక్షల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ మళ్లీ అనాలోచితంగా మాట్లాడారని, కేటీఆర్ అవగాహన రాహిత్యాన్ని, బాధ్యతలేని మాటల్ని ఖండిస్తున్నామన్నారు. కేటీఆర్ జోసెఫ్ గోబెల్స్ రామారావు అని పేరు పెట్టుకుంటే మంచిదని సెటైర్ వేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అబద్ధపు ప్రచారాల్లో కేటీఆర్ గోబెల్స్ ను మించిపోయారని సెటైర్లు వేశారు. అన్ని బ్యారేజీలు డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో నీటిని ఎక్కడికి పంపు చేయాలని ఆయన ప్రశ్నించారు. నువ్వు పంపు చేస్తే అన్నారం బ్యారేజీలకు పంపు చేయాలి. అక్కడ కూడా భారీ ఎత్తున బుంగలు పడ్డాయి, సీపేజ్ లీకేజ్ అవుతున్నది. అక్కడి నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి, అక్కడ కూడా బుంగలు పడ్డాయి, సీపేజ్ లీకేజ్ అవుతున్నది. దాన్ని కన్ఫ్యూజ్ చేయడమా, లేకపోతే అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషన్, కన్ఫ్యూజన్, అవగాహన రహితంతో మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావడం. మేడిగడ్డ మేటిగా నిలబడిందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్. ఇప్పటికే మేడిగడ్డ కుంగిపోయిందని, అది కనుక పూర్తిగా నిండితే భద్రాచలం పట్టణం, రాముడి గుడితో పాటు 44 లక్షల ఎకరాలు మునిగిపోతాయన్నారు. బీఆర్ఎస్ రాజకీయ దురుద్దేశం ఏంటని క్వశ్చన్ చేశారు ఉత్తమ్. ఫుల్ కెపాసిటీ 16 టీఎంసీకి నింపితే అది ముందే కుంగిపోయింది. ఏమన్నా ప్రమాదం జరిగితే భద్రాచలం టౌన్, భద్రాచలం శ్రీరాముడి గుడి, ఏటూరు నాగారము, సమ్మక్క సారక్క బ్యారేజు, దారి పొడవున 44 లక్షల ఊర్లకి చాలా తీవ్ర ప్రమాదం జరుగుతుంది. అంటే మీ రాజకీయ దురుద్దేశం ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర చేసిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ కమిషన్ల కకృతి, నాసిరకం డిజైన్ల వల్లే కాళేశ్వరం కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన పాపాలని వేరొకరిపై మోపితే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంత బాధ్యతారహితంగా, ఎంత దిగజారుడు మాట్లాడు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కుట్ర అంటే ఎంత రబిష్, ఇది నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు. మీరు చేసిన తప్పిదాల వల్ల ఆ ప్రాజెక్టు కూలిపోయింది. మీ కమిషన్ల కకృతి కోసం, మీ దోపిడీ వ్యవహారం కోసం, మీ తెలివి తక్కువ వ్యవహారంతో అన్ని విధాలుగా మీరు విఫలమై ఈరోజు ఎవరి మీదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మరు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుకి లోన్ రీపేమెంట్ కింద 25,000 కోట్లు, విద్యుత్ బిల్లులు మరో 10,000 కోట్లు తెలంగాణ ప్రధానికం కట్టాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు మంత్రి ఉత్తమ్. కేటీఆర్ కలిసి తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెట్టి కాళేశ్వరం పేరుతో రుణభారాన్ని మోపి వెళ్లిపోయారని విమర్శించారు. ఇక ప్రతి ఏడాది 6 నుంచి 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కోసం కృషి చేయాలని నిర్ణయించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిపై సమీక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.